హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో క్లైమేట్ కొంచెం సరిగా లేకపోవడం వల్ల కొంచెం గొంతు పాడైపోయింది. సో ఈ పెన్షన్ పాలసీ కోసం నన్ను మిత్రులు చాలామంది కాంటాక్ట్ అయ్యారండి. పాపం కొందరు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు గల్ఫ్లో పనిచేస్తున్న వాళ్ళ కోసం రేపు ఇంటికి వచ్చిన తర్వాత కొంత ఆదాయం కోసం, శ్రమలేని ఆదాయం కోసం ఏర్పాటు చేసుకోలేదండి. పాపం చాలామంది బాధపడుతున్నారండి. సో నన్ను ఇప్పటివరకు ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో అందరికీ కూడా నేను పెన్షన్ పాలసీలు చేంజ్ చేశాను. సో నెక్స్ట్ ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు చూడండి, ఆ పెన్షన్ పాలసీ చేయించుకున్న తర్వాత మాకు ఏదైనా జరిగినా, చేయించిన వ్యక్తికి ఏమైనా జరిగినా మరి డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి మిత్రుడు కామెంట్ పెట్టారండి. మంచి కామెంట్ అండి ఇది. సో నేను పెన్షన్ పాలసీ ఎవరికైతే చేస్తున్నానో ఒక గ్రూప్ క్రియేట్ చేశానండి. ఆ గ్రూప్లో అందరినీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గ్రూప్లో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పెన్షన్ పాలసీ చేయించుకున్న వ్యక్తి లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో గ్రూప్లో మెసేజ్ పెట్టవచ్చు, లేదా నా ఫోన్ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, చేయించిన వ్యక్తి టికెట్ కట్టబోయి పైకి వెళ్ళిపోయాడు అనుకోండి, అయినా కూడా పెన్షన్ అనేది గ్యారంటీ ఇన్కమ్. ఇది ఎటువంటి షేర్ మార్కెట్ సంబంధించిన రిలేటెడ్ ఉన్న పాలసీ కాదు. ఇది గ్యారంటీ ఇన్కమ్, గ్యారంటీ బాండ్ కూడా ఇస్తారు కాబట్టి, సో ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ డేట్కి ఆ టైంకి మీ అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి. సో ఇది గ్యారంటీ ఇన్కమ్ అన్నమాట. అందువల్ల ఇంకో విషయం, సో నేను చేయించే సంస్థ హెచ్డిఎఫ్సి లైఫ్ అంటే స్టాక్ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీని నిలబెట్టాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఒక ప్రధానమైనది. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో ఉన్నది పవర్ఫుల్ బ్యాంక్స్. సో వీటికి చెందిన సంస్థ కాబట్టి ఏ డౌట్ అవసరం లేదు, ఏ భయం అవసరం లేదు. పైగా ఐఆర్డిఏ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది ఇన్సూరెన్స్ సంస్థ కూడా. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే ఫ్యామిలీ అండ్ విజిట్ వీసాల పైన ఫీజు కొంచెం రుసుము పెంచనున్నారండి ఇక్కడ నుండి. నెక్స్ట్ గవర్నమెంట్ ఒక అప్డేట్ జారీ చేసిందండి. ఫ్యామిలీ విజిట్ ఏదైతే ఉందో ఈ వీసాల యొక్క పరిమితి 3 నెలలు పెంచనున్నారు. అయితే ఇలాగని చెప్పి ఎవరైనా వీసాల వ్యాపారం చేస్తే వాళ్ళకి 10,000 దినార్లు ఫైన్ వేస్తారండి. సో ఇది కువైట్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ విషయానికి వెళ్తే ఇప్పుడు సౌదీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ స్టాంపులు కొడతారు కదా, ఆ స్టాంపులు 2034 వెల్కమ్ టు ఫీఫా వరల్డ్ కప్ అని చెప్పి స్టాంప్స్ కొడుతున్నారండి. అధికారికంగా ఫీఫా వాళ్ళు అనౌన్స్ చేసేసారు. సో 2034లో ఫుట్బాల్ మ్యాచ్ సౌదీలో జరుగుతుంది. సో ఈ అనౌన్స్మెంట్ చేసిన కారణం నుండి ఇప్పటి నుండి సౌదీలో చాలా స్టేడియంలు కడతారు, హోటల్స్ నిర్మిస్తారు, చాలా భారీ ప్రాజెక్ట్స్, చాలా ఫుల్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. అతి భారీగా సో జాబ్ అవకాశాలు భారీగా వస్తాయి సౌదీ సైడ్ ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ మదీనాలోనే వరల్డ్లో టాప్లో నిలిచిందండి అత్యధికంగా టూరిస్టులు వచ్చే ప్లేస్ యొక్క విభాగంలో. ఓకే, నెక్స్ట్ సౌదీలో ఇప్పుడు ఇండియన్స్ 1.9 మిలియన్ మంది ఇండియన్స్ సౌదీలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనం యుఏ విషయానికి వెళ్తే దుబాయ్లో 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రాము 300 దిరమ్స్కి వచ్చేసిందని చెప్పి ఒక న్యూస్లో చూసాను. నిజమేనా? నాకైతే మాత్రం 70 దిరమ్స్, నేను దుబాయ్లో పనిచేసినప్పుడు 70 దిరమ్స్ 1 గ్రాము. అప్పటి నుంచి తెలిసి నాకు, మరి ఇప్పుడు ఎంత పెరిగిపోయిందేమో. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ రోడ్లో యాక్సిడెంట్లు భారీగా అవుతున్నాయి. ఈ రద్దీ కారణంగా ఎయిర్పోర్ట్ రోడ్లో యాక్సిడెంట్లు భారీగా అవుతున్నాయండి. నెక్స్ట్ అధికారులు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేశారు. యూఏలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, లైట్గా వర్షాలు పడుతున్నాయి. సో నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్తే ఈ ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళు 23 సంవత్సరాల 4 నెలలు జైలు శిక్ష అనుభవించారండి. ఇప్పుడు వీళ్ళని డిపోర్ట్ చేసేశారు. వామన్ నేషనల్ డే సందర్భంగా ఐతామ్ బిన్ తారక్ గారు వీళ్ళకి 20 నెలలు జైలు శిక్ష మాఫ్ చేసి పాకిస్తాన్ పంపించమని చెప్పారు వీళ్ళని. మొత్తానికి వీళ్ళు ఏం చేశారంటే ఒక హత్య కేసు కావాలని చెప్పి కావాలని హత్య చేశారు. హత్య కేసులో బుక్ అయిపోయారు అనమాట వీళ్ళు. ఓకే, ఇది సంగతి. నెక్స్ట్ మనం బహ్రెయిన్ విషయానికి వెళ్తే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో గోల్డ్ షాప్ ఓనర్కి 26,000 బీడీలు ఫైన్ వేశారు. సో నెక్స్ట్ ఎవరైనా వేరే వ్యక్తుల యొక్క స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ దొంగలిస్తే వారికి భారీగా పెనాల్టీలు వేస్తారని చెప్పి కొత్త చట్టం వచ్చింది బహ్రెయిన్లో. నెక్స్ట్ నార్కోటిక్ డ్రగ్స్ యూజ్ చేస్తున్న ఒక 2 అరెస్ట్ చేశారు బహ్రెయిన్లో. నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే 18వ తారీఖున ఖతార్ నేషనల్ డే. అయితే ఖతార్ ఎయిర్వేస్లో టికెట్ తీసుకుంటే 30% టికెట్ డిస్కౌంట్ అవుతుంది. ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు చాలామంది టికెట్లు తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ కరామా కంపెనీ వారు, శాంసంగ్ కంపెనీ వారు ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లాంచ్ చేయన్నారండి. వాటర్ అండ్ కరెంట్ సప్లై చేయడానికి కొన్ని సంవత్సరాల పాటు ఖతర్లో. సో అంటే 3.7 మిలియన్
3.7 మిలియన్ రియల్ విలువ గల ప్రాజెక్ట్ అండి ఇది. రాబోయే రోజుల్లో అత్యధికంగా జాబ్ అవకాశాలు దొరుకుతాయి మన ఖతర్లో. సో గైస్ ఇదండి మనకి స్మార్ట్గా ఫాస్ట్గా గల్ఫ్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.